నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. ఏపీలో వైసీపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఆ పార్టీ నుంచి సీనియర్లు ఒక్కొక్కరు వెళ్తున్నారు. ఇప్పుడు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వంతు వచ్చింది. ఆయన జనసేన పార్టీలోకి జాయిన్ అయ్యేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో అన్ని ప్రిపేర్ చేసుకున్నట్టు సమాచారం. అవంతితో పాటు మరో ఇద్దరు కీలక నేతలు కూడా జనసేన వైపు చూస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. రేపో మాపో ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. రైట్, ఏపీలో వైసీపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఆ పార్టీ నుంచి సీనియర్లు ఒక్కొక్కరు వెళ్తున్నారు. ఇప్పుడు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వంతు వచ్చింది. ఆయన జనసేన పార్టీలోకి జాయిన్ అయ్యేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. వైసీపీ నుంచి సీనియర్లు జనసేనలోకి వెళ్తున్నట్లుగా, అందులో అవంతి వెళ్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. వివరాలేంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. ఏదైతే ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలు, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీ చెందినటువంటి మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, పలువురు సీనియర్ నేతలందరూ కూడాను కూటమి వైపు మొగ్గు చూపడం మనకు తెలిసిన సంగతి. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే టీడీపీ, జనసేన, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలకు కావచ్చు, మరోవైపు అటు కృష్ణా జిల్లా వైపు కావచ్చు, పెద్ద ఎత్తున నేతలందరూ కూడా ఆ పార్టీ వైపు వెళ్లిన పరిస్థితి. తాజాగా మనం చూసుకున్నట్టు ఉత్తరాంధ్రకు సంబంధించి మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఆ నేత ఈ రోజు జనసేన వైపు మొగ్గు చూపుతున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఏదైతే 2024లో జరిగిన ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఓడిపోయిన నేపథ్యంలో ఆ పార్టీ నేతలందరూ కూడా తీవ్ర మనస్తాపంలో ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కూటమి వైపు మొగ్గు చూపినటువంటి అవంతి శ్రీనివాస్ పలుమార్లు ఆ పార్టీ సీనియర్ నేతలు కావచ్చు, అధినేతలను కావచ్చు, వీళ్ళందరూ కూడా కలిసిన పరిస్థితి. అయితే ప్రస్తుతం నెలకొన్నటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి పలు తప్పిదాలు ఏవైతే ఉన్నాయో ఆ తప్పిదాలన్నీ కూడా ఇప్పుడు నేతలను చుట్టుముడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ ఉన్నటువంటి నాయకులు చేసినటువంటి తప్పిదాలు, భూ కబ్జాలు, వివిధ రకాలైన ఆరోపణల నేపథ్యంలో వాళ్ళందరి మీద కూడాను పూర్తి స్థాయిలో దృష్టి సారించిన పరిస్థితి. అయితే రాజకీయంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా సరే వాళ్ళు హోదాను కోరుకోవడం కానీ, కార్యకర్తలకు వాళ్ళు నమ్ముకున్నటువంటి వ్యక్తులకు కూడాను అండదండలు ఇస్తూ వాళ్ళకి అవసరమైన సహాయ సహకారాలు రాజకీయాల్లో ఒక రకమైనటువంటి కోణం. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే మాజీ మంత్రిగా ఉన్నటువంటి అవంతి శ్రీనివాస్ ఇప్పుడు తాజాగా జనసేన వైపు మొగ్గు చూస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. అయితే గతంలో 2-3 సార్లు టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధమైనప్పుడు కూడాను ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు కానీ ఇతర ఎమ్మెల్యేలు అందరూ కూడాను అడ్డుకున్న పరిస్థితి. అయితే జనసేన అయితే తమకు క్లియర్ ప్లాట్ఫామ్ ఉంటుందనే ఉద్దేశంతో ఈ రోజు అవంతి శ్రీనివాస్ ఆ పార్టీలోకి జంప్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ద్వితీయ శ్రేణి నాయకులు కావచ్చు, ఆయన సహచర బృందం కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పటికే పలుమార్లు చెప్పడం కూడా జరిగింది. అయితే తన అభిమానులు ఎవరైతే ఉన్నారో, తన శ్రేయోభిలాషులు వీళ్ళందరితోనూ కూడా సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిపిన అనంతరం అవంతి శ్రీనివాస్ జనసేన వైపు వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. రేపో మాపో ముహూర్తం కూడా ఖరారు చేసుకుని ఆ పార్టీ కూడా కండువా కప్పుకునే అవకాశం అయితే స్పష్టంగా తెలుస్తుంది. అయితే అవంతి శ్రీనివాస్ తో పాటు మరో ఇద్దరు కీలక నేతలు విశాఖకు సంబంధించి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 2024 ఎన్నికల్లోనూ, అదేవిధంగా 2019 తర్వాత కూడా ఎన్నికల్లో మనం చూసినట్లయితే 2019 ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి కేకే రాజు కూడాను వైఎస్ఆర్ సిపిని వీడి ఖచ్చితంగా జనసేనలోకి వెళ్లే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీలో ప్రెసిడెంట్ అక్కడ ఉన్నటువంటి ఉత్తర నియోజకవర్గం విష్ణుకుమార్ రాజు అడ్డుపడే పరిస్థితి నేపథ్యంలో బీజేపీలో వెళ్తారని చెప్పి గతంలో ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా జనసేన అయితే క్లియర్ ప్లాట్ఫామ్ ఉంటుందనే ఉద్దేశంతోనే కేకే రాజు కూడా వెళ్తారనే ప్రచారం అయితే జరుగుతుంది. మరోవైపు ఏదైతే ఫిషర్మెన్ కమ్యూనిటీకి చెందినటువంటి కోలా గురువులు అనేటువంటి మరో గతంలో కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసినటువంటి కోలా గురువులు ఎమ్మెల్సీగా ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఓటమి పాలైనటువంటి
సీనియర్ నేత, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగిన కోలా గురువులు ప్రస్తుతం ఆయన కూడా చాలా స్తబ్దుగా ఉన్నారు. వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఎక్కడా కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే విశాఖపట్నం సిటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నూతన భవన ప్రారంభోత్సవానికి నిన్న కూడా కోలా గురువులు గైర్హాజరు కావడంతో పలు అనుమానాలు అయితే ఆ పార్టీలో వ్యక్తమవుతున్నాయి. ఖచ్చితంగా కోలా గురువులు కూడా జనసేన పార్టీలోకి జంప్ అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయని చెప్పి గుసగుసలు కూడా అనిపిస్తున్నాయి. దీనంతటికీ ప్రధాన కారణం జనసేన పార్టీ ఎందుకు వీళ్ళకి క్లియర్ ప్లాట్ఫామ్ ఇస్తుంది, వాళ్ళని ఎందుకు ఆహ్వానిస్తున్నది, లేదంటే వీళ్ళు ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారంటే 2009లో మనం చూసుకున్నట్టయితే కోలా గురువులు విశాఖ సౌత్ నుంచి కంటెస్ట్ చేసిన పరిస్థితి. గతంలో మనం చూసుకున్నట్లయితే ప్రజారాజ్యం పార్టీ నుంచి ఆయన చిరంజీవి అభిమానిగా ఆ పార్టీ నుంచి కొనసాగిన పరిస్థితి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే సామాజిక వర్గ పరంగా కావచ్చు, మరోవైపు చిరంజీవితో ఉన్నటువంటి సత్సంబాలు కావచ్చు, వీళ్ళందరితో మనం చూసుకున్నట్టయితే గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి అవంతి శ్రీనివాసరావు కూడా పోటీ చేసిన పరిస్థితి. కాబట్టి ఏంటంటే ఈ ప్లాట్ఫామ్ సంబంధించి అయితే అటు చిరంజీవి ప్రోద్బలం, మరోవైపు చిరంజీవితో ఉన్నటువంటి వీళ్ళకు ఉన్నటువంటి సత్సంబంధాలు, మరోవైపు చిరంజీవి సోదరుడైనటువంటి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేతగా డిప్యూటీ సీఎంగా ఉన్న నేపథ్యంలో వీళ్ళు ఖచ్చితంగా అయితే మాత్రం మంచి స్థానమే లభిస్తుంది, గతంలో సమితి స్థానం వీళ్ళకి లభిస్తారని ఒక ఉద్దేశంతోనే వీళ్ళందరూ కూడాను ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. అయితే రేపో మాపో అధికారికంగా ప్రకటన కూడా వెలువడే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.